హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు మామూలు ఆర్డినరీ బ్లౌజ్ ఇలాంటి మనకి షేప్ బ్లౌజ్ ఇస్తే ఈ షేప్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. అలాగే బోట్ నెక్లోనే బ్యాక్ ఒకటే బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ మళ్ళీ మనకి ఇలా డీప్ నెక్కే రావాలి. ఈ విధంగా ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూసుకొని దీని స్టిచ్చింగ్ కూడా నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది మీకు పూర్తిగా నీట్గా అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి మీరు వచ్చినట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ తెచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. కింద మనకి ఏమైనా వంకలు ఉంటే ముందు లెవెల్ చేస్తూ ఒక మార్క్ వేయండి. తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్, తర్వాత మామూలు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా బ్యాక్ కుట్టు ఫోల్డ్ చేసి ముందు బ్యాక్ మార్క్ చేసుకోండి కుట్టు వరకు. దాని తర్వాత 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ ఎందుకు అంటే బ్యాక్ మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఈ నెక్ ఎంత ఉందో అంత నెక్ పెట్టేసుకోండి. దీనికి అవసరం లేదు కాబట్టి లెంగ్త్ ఒకటి తీసుకుందాం. ఫస్ట్ ఇలా లెంగ్త్ తీయండి. అదే మామూలు బ్లౌజ్కి అయితే మనం సైడు ఈ విధంగా ఇక్కడ మార్క్ చేస్తాం హ్యాండ్స్ కోసం, చంక డౌన్ కోసం. కానీ దీని విషయంలోకి వచ్చేసరికి చంక రౌండ్ని కొలవండి. ఈ చంక రౌండ్ ఎంతైతే ఉందో ఈ చంక రౌండ్ని కొలుచుకోండి. ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూడండి. ఇది 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచుల్లోంచి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి చంక రౌండ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ టెక్నిక్ అనమాట. మనం ఎక్కువగా లెక్కలు కట్ అవసరం లేదు. జస్ట్ పొడిగి తీసుకున్న తర్వాత పైనుంచి 7.5కి మార్క్ చేయాలి. కాలర్ బ్లౌజ్కైనా అండ్ సేమ్ టైం బోట్ నెక్కైనా సేమ్ మెజర్మెంట్ 7.5కి మార్క్ చేసుకోండి. అదే 7.5ని షోల్డర్గా తీసుకోండి. అదే 7.5ని షోల్డర్గా తీసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ పట్టి బ్యాక్ నుంచి ఇది ఎంత వెడల్తుందో బ్యాక్ నుంచి కొలవండి. జనరల్గా మనం ఫ్రంట్ నుంచి ఇటు నుంచి కొలుస్తాము, దీనికి బ్యాక్ నుంచి కొలవండి. కొలుచుకున్న తర్వాత అలాగే డౌన్ కోసం ఒక 3.5 వరకు డౌన్ చేయొచ్చు. 36 చెస్ట్ వరకు 3.5 వరకు డౌన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం 7.5 పెట్టాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 8 ఇంచెస్ చేయండి. 8 ఇంచెస్ చేసి ఆ 8 ఇంచెస్కి దీన్ని మార్క్ చేసుకోండి. ఇకపోతే బ్యాక్ లూజ్ దీనికి ఎంత ఉందో కొలిచేసి యాజ్ ఇట్ ఈస్గా ఆ లూజ్ అలా పెట్టేసుకోవడమే. బ్యాక్ ఇలా పరవండి, ఇలా పరిచి బ్యాక్ లూజ్ కొలుచుకుందాం. 19.5లో సగం, 19.5లో సగం తీసుకుంటే 10. దీనికి చిన్న రౌండింగ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఒక చిన్న 1/2 ఇంచ్ లాగా షేప్ చేయండి. షేప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా, ఆర్మల్ రౌండింగ్ సరిపోయిందా లేదా, కొలత జాకెట్ని ఇట్లా పట్టుకోండి. కొలత జాకెట్ని పట్టుకొని కరెక్ట్గా మార్క్ మీద కొలవండి. ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఈ విధంగా మనం కొలుచుకోవాలి. అలాగే రౌండింగ్కి వచ్చేసరికి బ్యాక్ రౌండ్, నెక్ రౌండ్ తీసేయాలి, బోట్ ఆకారం వచ్చేటట్లు. సో ఇక్కడికి బ్యాక్ కటింగ్ అయిపోయింది. బ్యాక్లో మనకి ఇంకే లేదు కాబట్టి మార్క్ మీద కట్ చేసేసుకుందాం. సైడ్కి మట్టుగా మనకి లూజ్ ఎప్పుడైనా కావాల్సి వస్తుంది కలిసి కొంచెం మార్జిన్ ఉంచుకుంటాం.
ఇక్కడ మనకి మార్జిన్ ఎంత కావాలో అంత మార్జిన్ ఉంచుకొని కట్ చేసుకోండి. కాలర్ బ్లౌజ్కి అయినా సరే, బోట్ నెక్ బ్లౌజ్కి అయినా సరే ఆర్మోల్ డౌనింగ్ అనేది ఈ విధంగా కొలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాట్ పెట్టండి. సో ఇది అయిపోయింది. హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ విషయంకి వచ్చేసరికి హ్యాండ్స్ మామూలే, మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు, మామూలుగా తీసేసుకుందాం. కింద మనకి కావాల్సినంత మార్జిన్, తర్వాత హ్యాండ్స్ తీసుకొచ్చేసి దీని మీద పరిచేసేయండి. యాజ్ ఇట్ ఈస్గా దీని మీద పరిచేసుకోండి. హ్యాండ్ లెంగ్త్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ లూజ్ సమానంగా పెట్టుకోండి. అలాగే ఈ డౌన్ కంట, కుట్టు కంట ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండింగ్ చేసేసుకోండి. ఎక్కడైతే మనం మార్కులు పెట్టామో అక్కడ ఖచ్చితంగా ఇలా కాట్లు పెట్టుకోండి. కాట్లు పెట్టుకుంటేనే అది మనకి మార్జిన్ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ షేప్, ఫ్రంట్ షేప్ తీసుకోండి. ఫ్రంట్ షేప్ దగ్గర కూడా కాట్ పెట్టుకోండి. సో చేతులు తీసేసిన తర్వాత మనకి ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ కోసం దీనికి ప్రిన్సెస్ కట్ కావాలి. బోట్ నెక్కి ప్రిన్సెస్ కట్ అయితే బాగుంటుంది. సో ప్రిన్సెస్ కట్ కోసం నిలువులో పరుచుకోండి. ఇలా పరుచుకొని బ్యాక్ కంట ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. బ్యాక్ కంట ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది నెక్ డౌనింగ్ మార్కు. మిగిలిందంతా సేమే, యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్ పరిచేసి ఇది తీసేద్దాం ముందు, తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మనం తీసుకుందాం. అదే మనం జనరల్గా బోట్ నెక్ అయితే నెక్ కూడా బ్యాక్తో సమానంగా తీసేయచ్చు. ఫ్రంట్ నెక్ డీప్ నెక్ కావాలి కాబట్టి ఫ్రంట్ నెక్ని వేరేగా కొలుచుకుందాం. సో దీనికి ఒక మార్క్ చేయండి. నెక్ వైడ్ మార్క్ చేసుకోండి. బ్యాక్ పని అయిపోయింది. బ్యాక్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసరికి ఇదివరకు వీడియోలో మీకు నెక్ డౌన్ ఎలా చూసుకోమని చెప్పాను. సో ఆ విధంగా చూద్దాం. దీన్ని ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ వేయండి. దీని మీద మార్క్ వేసి షోల్డర్ దగ్గర నుంచి ఇది ఎంత డౌన్ వచ్చిందో 7 ఇంచెస్ కనిపిస్తుంది. ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చుల కోసం కలుపుకోవాలి. 7.5 ఇంచ్, 7.5కి నెక్ డౌన్ మార్క్ చేయాలి. మార్క్ చేసి దీన్ని రౌండ్ తీసేసుకోవడం. ఇంకే రకమైన ఫార్మాలిటీస్ లేవు. కాకపోతే బ్రాడ్ రౌండ్ కాకుండా, అంటే ఈ చిన్న రౌండ్ కాకుండా కొంచెం పెద్ద రౌండ్ తీద్దాం, లేదంటే శరీరం కనపడే అవకాశం ఉంది. సో ఈ విధంగా నెక్ మార్క్ చేసేసాం. ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్, షేప్ లెంగ్త్లు వచ్చేసరికి ఈ లెంగ్త్లు కొలుద్దాం.
ఈ లెంగ్త్ ఇలా కొలిచి డాట్ చివర దీన్ని రెండింటికి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు డాట్ తాలూకా డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడికి డాట్ డిస్టెన్స్ ఎంత ఉందో కొలుచుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇవతల వైపు ఖర్చు విడిచిపెట్టండి. డాట్ ఒరిజినల్గా అయితే మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కానీ లేకపోతే ఇలా షేప్ బ్లౌజ్ అయితే కనుక ఇక్కడ ఈ మార్క్ మీద పెట్టేస్తాం. కానీ ప్రిన్సెస్ కట్ వచ్చేసరికి కటింగ్ అయిపోద్ది కాబట్టి మరొక ఖర్చు వాసి వెనక్కి జరుపుతాం. ఇది 4 గీత వచ్చింది. అదే 4 గీతని కిందకి పెట్టుకోండి. మనం ఎంతైతే షేప్ పట్టాలనుకుంటున్నామో ఆ షేప్ తాలూకా మార్పు ఇక్కడ వేయండి. డాట్ ఎంత పట్టాలనుకుంటున్నాము ఇక్కడ నుంచి ఈ షేప్ సరిపోయిందా లేదా? ఓకే, ఖర్చుతో సరిపోయింది. అలాగే దీనికి ఖర్చు విడిచిపెట్టి ఇక్కడికి కటింగ్ అయిపోతుంది. సో కుట్టు ఇక్కడ పడుతుంది. సో అంత ఖర్చు విడిచిపెట్టి సైడ్ మార్క్ చేసుకోండి. అలాగే ఈ లూజ్ విషయంలోకి వచ్చేసరికి ఇది 9 ఇంచీలు ఉంది. ఈ 9 ఇంచీలకి మనము దగ్గర 2.5 ఇంచీలు కలపాలి. మామూలుగా అయితే 1 ఇంచ్ కలుపుతాము. దీనికి ఇంకొక 1.5 ఇంచ్ ఎందుకు కలపాలి? ఎందుకు కలపాలి అంటే ఇక్కడ ఖర్చులో ఒక 1 ఇంచ్ పోతుంది. అలాగే సెంటర్లో పీస్ ఒక 1/2 ఇంచ్ తీసేస్తాం. 1.5 ఆటోమేటిక్గా తీసేస్తాం కాబట్టి 2.5 కలుపుకోవాలి. 9 + 2 11 ఇంచీలు. 11 ఇంచీలకి మార్క్ చేస్తాం. ఫ్రంట్ షేప్ దగ్గరకి ఒక 1 ఇంచ్ లాగా ఇక్కడ షేప్ మార్క్ చేసుకుందాం. సగం మార్క్ వెళ్ళి స్కేల్ మళ్ళీ తిరగేయండి. తిరిగేసి అక్కడికి మార్క్ చేయండి. అలాగే మనం చక్కలో ఎంతైతే డాట్ పడతామో ఆ పీస్ని తీసివేసేయండి. చూసారా, చంకలో పట్టేంత డాట్ తీసివేసి ఇది రౌండింగ్ వచ్చేటట్లు షేపు రౌండింగ్ వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. ఇలా రౌండింగ్ వచ్చేటట్లు మార్క్ చేయాలి. సో ఇది కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ మార్క్ మీద ఇది కట్ చేసేసుకోవడమే. మనం మార్క్ వేసుకుని రెడీ చేసుకున్నాం కదా, ఈ మార్క్ మీద యాజ్ ఇట్ ఈజ్గా తీసేద్దాం. అలాగే సైడ్ మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ ఉంచుకొని దీన్ని తీసేయడమే. అలాగే ఇక్కడ మనం డాటు పట్టే అంత పీసు ఇక్కడ తీసేయాలి. అలాగే ఇక్కడ కూడా మనం డాట్ పట్టే అంత పీస్ని తీసేయాలి. ఈ 2 పీసెస్ కింద దాటుది చంక దాటుది 2 పీసులు తీసేయడమే. డాట్ పెట్టుకోండి. దీని కటింగ్ అయిపోయింది. మీకు ఫ్రంట్ నెక్ విషయంకి వచ్చేసరికి నెక్ ఫ్రంట్ నెక్ తీసేసాం. అలాగే ఫ్రంట్ లూజ్ రాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పీస్ ఇక్కడ తీసేయాలి నెక్ దగ్గర. అలాగే సెంటర్లో డాట్. ఇక మనకి ఇక్కడ చంకల దగ్గర ముడతలు రాకుండా ఇక్కడ కొంత పీస్ ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ తీసి ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఈ పీసులు అనేవి తీసేస్తాం. ఇప్పుడు దీని కటింగ్ అయిపోయినట్టే. దీనికి ఒరిజినల్ తీసేసుకుంటే
దీనిపైన అయిపోయినట్టు. ఇటువంటి క్లాత్లకి వన్ సైడ్ డిజైన్లు గట్రా ఉంటాయి. ఆ వన్ సైడ్ డిజైన్లు చూసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, నెమళ్ళన్నీ పైకి ఉన్నాయి, ఒక పక్కే ఉన్నాయి. సో ఒక పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. దీని స్టిచ్చింగ్ అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.